హరహర మహాదేవ శంభో శంకర. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం 22వ అధ్యాయము. పురంజయ విజయము. అత్రి మహాముని ఇట్లు పలికెను. ఇట్లు సుశీలుని మాట విని పురంజయుడు విష్ణాలయమునకు పోయి పుష్పముల చేతను, ఫలముల చేతను, చిగురుటాకుల చేతను, దళముల చేతను, షోడశోపచార పూజల చేతను హరిని పూజించి ప్రదక్షిణ నమస్కారములను నాట్యమును చేసి హరిమూర్తిని బంగారముతో చేయించి ప్రదక్షిణ నమస్కారాదులచే పూజించెను. పురంజయుడు కార్తీక పూర్ణిమ నాడు రాత్రి హరిని పూజించి గోవిందభృత్యుడై హరినామస్మరణ చేయుచు ప్రాతకాలమందు తిరిగి యుద్ధమునకు బయలుదేరెను. ఇట్లు పురంజయుడు రథమెక్కి ధనుర్బాణములను, కత్తిని, తుణీరములను ధరించి, కంఠమందు తులసీమాలను ధరించి, కవచమును ధరించి, తలగుడ్డ పెట్టుకుని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చెను. వచ్చి నారీటంకార ధ్వనిని చేసెను. ఆ ధ్వని విని రాజులందరూ యుద్ధమునకై తిరిగి వచ్చిరి. వచ్చి సింహధ్వనులు చేయుచు బాణవర్షములను కురిపించుచు పూర్వము వలె జయంతమను తలంపుతో పురంజయుని పైకి దుమికిరి. పిమ్మట పరస్పరము పిడుగుల వంటి బాణములతోనూ, వజ్రముల వంటి కత్తులతోనూ, ఐరావతము వంటి ఏనుగులతోనూ, ఆకాశమునకు ఎగురు గుర్రములతోనూ, త్వరగా నడిచెడి రథములతోనూ అన్యోన్య జయకాంక్షతో భయంకరమైన సంకుల యుద్ధము చేసిరి. ఆ యుద్ధమందు రాజులందరూ మదములొడిగి గుర్రములు హతములై, ఏనుగులు ధరణిగూలి, బాణసరాసనములు జారిపడి, కవచములు జీర్ణములై, అంగములు ఖండితములై, రథ గజ సాది పదాతులు నశించెను. పురంజయుని భటులు సైతము మమ్ములను రక్షించుడు రక్షించుడు అని ప్రార్థించుచుండిరి. కాంబోజరాజు తన సైన్యమంతయు హతమగుట చూచి పురంజయునికిప్పుడు జయమని తలంచి యుద్ధమును చాలించి మిగిలిన సేనలతో తన పురమునకు చేరెను. పురంజయుడు జయలక్ష్మీ ప్రసాదము వలన జయము పొందెను. హరి అనుకూలంగా ఉండిన ఎడల శత్రువు మిత్రువగును, అధర్మము ధర్మమగును. ఆ హరియే ప్రతికూలముగా ఉన్న మిత్రుడే శత్రువగును, ధర్మమే అధర్మమగును. కార్తీక వ్రతమును చేయుచు సమస్త కష్టములను నశింపజేయువాడును, సమస్త ప్రాణులకు రక్షకుడను అగు హరిని సేవించిన ఎడల సమస్త దుఃఖములు తొలగిపోవును. విష్ణుభక్తుడు తేజోవంతుడు, ఇది సత్యము. అందును కార్తీక వ్రతమందు కోరికయుండుట మరీ దుర్లభము కదా. కలియుగమందు హరిభక్తులై కార్తీక వ్రత పరాయణులైన వారు శుద్ధ వైష్ణవులని తెలుసుకునవలను. కార్తీక వ్రతమును చేయుచు హరిభక్తి కలిగిన శూద్రులు కూడా వైష్ణవోత్తములు అనబడుదురు. బ్రాహ్మణులై వేదములు చదివినను హరిభక్తి లేనివారు శూద్ర సమానులగుదురు. వేదాభ్యాసము చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రత పరాయణుడైన వాడు వైష్ణవోత్తముడు. అట్టివానియందు హరి నివసించును. ఏ జాతివాడు కాని దుస్తర సంసార తరణచ్ఛేద గలిగినేని హరిభక్తి చేయవలెను. అట్లయినచో వానిని విష్ణుమూర్తి అప్పుడే తరింపజేయును. అగస్త్యమునీంద్ర, హరిభక్తి పరాక్రమము ఏమని వర్ణింతును? పరాశరాదులు, వశిష్ఠాదులు, అంబరీషాదులు, నగరాదులు హరినాశ్రయించి పరమపదముందిరి. హరిభక్తియందు నిత్యవ్రతము గలవాడై తాను స్వతంత్రుడైనను అన్యతంత్రుడైనను హరి పూజాసక్తుడు కావలియును. హరిభక్తి ప్రియుడును, భక్తులును హరికి ప్రియులు. హరి తన భక్తులకు ఐహిక ముష్కిమ సుఖములనిచ్చి కాపాడును. భగవంతుడును సమస్త చరాచర ప్రభువును అగు హరి అంతయూ నిండియున్నాడు. అట్టి హరియందు భక్తిగలవానికి కార్తీక వ్రతము సులభమని తలచెదను. కార్తీక వ్రతముతో సమానమైన వ్రతము, హరితో సమానమైన ప్రభువు, సూర్యునితో సమానమైన తేజోవంతుడును, రావి చెట్టుతో సమానమైన చెట్టునూ లేవు. ఓ విప్ర, కాబట్టి కార్తీక వ్రతము ఇష్టార్థములనిచ్చును.
సర్వవ్రతోత్తమోత్తమము. ఇది సర్వశాస్త్రసారము, సర్వవేద సమ్మతము. కార్తీక మహత్యబోధకమైన ఈ అధ్యాయమును నిత్యము వినువాడు విగతపాతకుడై అంతమందు హరిని చేరును. ఈ అధ్యాయమును శ్రాద్ధకాలమందు పఠించిన ఎడల పితృదేవతలకు కల్పాంతము వరకు తృప్తి కలుగును. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం 22వ అధ్యాయం సమాప్తం.